ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. భగవంతుని పైన ప్రేమను కలిగించేది, భగవంతుని రూపాన్ని మనస్సులో స్థిరపరిచేది భజన మాత్రమే. భగవంతుని యొక్క భజనలో ఉన్నటువంటి మాధుర్యం అలాంటిది. మనం శ్రీ సాయి సచ్చరితకు సంబంధించి అనేక విషయాలను చదువుతాం, కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక భజనలో పట్టుకున్నటువంటి ఒక పదం మాత్రం మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందంటే, బాబా హారతికి సంబంధించి దాస్కన్ మహారాజ్ గారు రాసినటువంటి సాయి రెహమ్ నజర్ కర్నాలో ఉన్నటువంటి ప్రతి పదం కూడా మనల్ని ఎంతగా ఆ పదాలతో కట్టిపడేస్తుందంటే బాబా వద్ద అంతగా కట్టిపడేస్తుంది. సాయి రెహమ్ నజర్ కర్నా బచ్చోంకా పాలన కర్నా. బాబా, మా పాలన చేసేటువంటిది నీవే, మమ్మల్ని పరిపాలించి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళి మమ్మల్ని గట్టెక్కించేటువంటి బాధ్యత మీదే అనేటువంటి ఆ పదం ఎప్పుడూ కూడా మనసులో నిలిచిపోతుంది. అదేవిధంగా శ్రీమతి సావిత్రిబాయి టెండూల్కర్ రాసినటువంటి భజనమాల్లో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి అభంగాలు మనల్ని మన మనస్సును అక్కడ కట్టిపడేస్తాయి. అంతేకాదు, కట్టిపడేయడమే కాదు, భగవంతుని యొక్క సౌచర్యం మనకు ఎలా లభిస్తుంది, మన జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి. చాలామంది మనం మాట్లాడుకుంటూ ఉంటాం, అరే ఫలానా వ్యక్తి జన్మ చరితార్థమైందిరా, ఫలానా వ్యక్తి యొక్క జన్మ ధన్యమైంది అని చెప్పి. ఆ ధన్యత్వం అనేటువంటిది ఎలా సాధించాలి, ఎలా అది సాధ్యమవుతుంది అనేటువంటిది సావిత్రిబాయి టెండూల్కర్ భజనమాల్లో అద్భుతంగా చెప్తారు. 72వ అభంగంలో ఆవిడ రాసినటువంటి మాటలు: భగవంతుని పైన భయభక్తులు ఉన్ననాడే నీ జన్మ సార్థకం, పరోపకారమేతించి వచ్చిన మహాత్ములను ఆశ్రయించిన జరుగును సంకట నాశనం, దేవీ దేవతలను ప్రేమగా పూజించిన వారే నిన్ను ఆదుకునే సైన్యం. ఇవి నా మాటలు కాదు, సాక్షాత్తు సాధువు యొక్క వాక్కులు అని అంటారు. బాబా ప్రతి ఒక్కరికి కూడా తన వద్దకు వచ్చినటువంటి వారికి చెప్పేటువంటి మూల సూత్రం ఇదే. భగవంతుని యొక్క నామము, భగవంతుని పట్ల ప్రీతి కలిగి ఉన్నప్పుడు మాత్రమే నీ జన్మ సార్థకతమవుతుంది. జన్మ సార్థకత కోసము ఏవేవో పెద్ద పెద్ద ప్రయోగాలు, పెద్ద పెద్ద హోమాలు, యాగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుని పట్ల భయభక్తులున్న నాడే నీ జన్మ సార్థకతమవుతుంది. భగవంతుని పైన భయభక్తులు లేనటువంటి వాడికి జన్మ సార్థకతం అనేటువంటిది చాలా దుర్లభమైనటువంటిది. అందుకనే భగవంతుని పైన కేవలం భక్తి మాత్రమే కాదు, భయభక్తులు ఉండాలి. ఏం భయం ఉండాలి? అరే భగవంతుడికి ఈరోజు నేను కొత్త వస్త్రం మార్చలేదు, లేకపోతే భగవంతుడికి ఈరోజు వేరే నైవేద్యాన్ని సమర్పించాను. ఈ భయాలు కాదు ఉండాల్సినటువంటిది. ఉండాల్సినటువంటి భయం ఏమిటంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా నన్ను గమనిస్తూ ఉన్నాడు, నేను చేసేటువంటి ప్రతి చర్య కూడా భగవంతుడికి తెలుస్తుంది అనేటువంటి భయభక్తులు కలిగి ఉంటే. ఈరోజు మనందరం కూడా కేవలం భక్తి కలిగి ఉన్నాం, భయం లేదు మనకు. భయం అంటే మళ్ళీ ఒక రకమైనటువంటి భయం చాలామందిలో ఉంటుంది. ఆ భయం ఏమిటంటే, ఏదో అపచారం చేసేసాను పూజలో. అసలు అపచారం అనేటువంటిది భగవంతుని దగ్గర ఏమీ ఉండదు. భగవంతుడికి ఇచ్చిపుచ్చుకునేటువంటిది కేవలం ప్రేమ మాత్రమే. అటువంటప్పుడు ఆ భయాలు అవసరం లేదు. ఉండాల్సినటువంటి అసలైనటువంటి భయం మనకు లేకపోవడం వల్లనే మన జన్మను మనము సార్థకం చేసుకోలేకపోతున్నాం. భగవంతునికి గజమాల కొని, భగవంతుని ఘనంగా పూజించుకొని, భగవంతుని యొక్క కీర్తన మనం ఘనంగా చేసుకుంటే ఇది మాత్రమే భక్తి కాదు. దాంతోపాటు భయభక్తి అనేటువంటిది ఉండాలి. ఆ భయభక్తే ఎప్పుడూ కూడా భగవంతుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు, నేను చేసేటువంటి ప్రతి చర్య కూడా ధర్మబద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు శ్రీ సాయి సచ్చరితలో కానీ బాబా యొక్క జీవన ప్రస్థానంలో కానీ చూడండి, తన భక్తులు చేసేటువంటి ప్రతి పనిని కూడా ఏ విధంగా బాబా గుర్తుపెట్టుకుంటారు. అది సరైనదైనా లేకపోతే ఏదైనా తప్పు చేసినా రెండింటినీ కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆ గమనిస్తూ ఉంటాడనేటువంటి భయం మనకు గనక ఉంటే మనం చాలా మట్టుకు పాపకర్మలు చేయం. ఇది ఎవరికి మేలు చేస్తుంది? భయభక్తి అనేటువంటిది మనకే మేలు చేస్తుంది. నానాసాహెబ్ చందోర్కరు తన వియ్యంకుడికి దత్తదర్శనం లేకుండా షిరిడీకి తీసుకొస్తే ఏ విధంగా బాబా మందలించాడు చూశారు కదా.
అంటే తన వియ్యంకుణ్ణి అడ్డదారిన తీసుకొచ్చేసి గోదావరిలో స్నానం చేయించేసి తీసుకొచ్చేస్తే బాబాకు తెలియదు అనుకున్నాడు నానాసాహెబ్. కానీ బాబా అన్నింటినీ గమనిస్తూనే ఉంటారు. నానాసాహెబ్తో అంటారు, అరే నీ సడ్డకుడికి దత్తుడంటే ఎంతో ప్రీతి కదా, ఆఖరికి ఆ దత్తుడి దర్శనం లేకుండా చేసావు కదా నాన్న అని అంటాడు. అంటే నీ జీవన గమనంలో నువ్వు చేసేటువంటి ప్రతి చర్యను కూడా బాబా ఏ విధంగా గమనిస్తూ ఉంటారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. భజనమాలలో మన యొక్క క్యారెక్టర్స్ను ఎంత అద్భుతంగా రాసిందంటే సావిత్రిబాయి టెండూల్కరు, నన్ను భక్తి మాత్రమే ఉంటే చాలదురా నాయన, మీకు భయభక్తులు ఉంటేనే, ఆ భయభక్తులు ఉన్నటువంటి నాడు మాత్రమే నీ జన్మ సార్థకతమవుతుంది. అంతే తప్ప ఇతరత్ర దేనివల్ల కూడా నీ జన్మ సార్థకం కాదు. 100 కోట్లు పెట్టి గుడి కట్టిస్తారు బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే బాబాకు 10 కోట్లు పెట్టి బంగారు సింహాసనాలు చేయిస్తారు. అది మనకు బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమ భక్తికి నిదర్శనం. కానీ అక్కడ భయం అనేటువంటిది ఉందా? చాలామందికి అనుమానం రావచ్చు, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత భయం ఏమిటి? భయం నీ లౌకిక వ్యవహారాల పట్ల ఉండకూడదు. భయం నీ జీవితంలో నీకు కావలసినటువంటి వస్తాయారా అనేటువంటి దాని మీద ఉండకూడదు. భయం దేనిపైన ఉండాలంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నన్ను చూస్తూ ఉంటారు కాబట్టి నేను చేసేటువంటి పని చాలా జాగ్రత్తగా చేయాలి, అనైతికమైనటువంటిది నేను దాని వద్దకు వెళ్ళకూడదు అనేటువంటి భయాన్ని కలిగి ఉండాలి. ఆ విధంగా భయభక్తులు కలిగి ఉన్న నాడే నీ జీవితం సార్థకతమవుతుంది. మహాత్ములను ఆశ్రయిస్తే చాలు. ఎందుకోసం వచ్చారు ఈ మహాత్ములు? పరోపకారం అనేటువంటి ఉపాధిని తీసుకొని, వారి యొక్క డ్యూటీయే అది పరోపకారం. ఏ భక్తుడికి కష్టం వచ్చినా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా వారు పరోపకార దీక్షను పూని ఉంటారు. కాబట్టి అటువంటి పరోపకార దీక్షను పూని వచ్చినటువంటి సాయి సత్పురుషుణ్ణి ఆశ్రయిస్తే అసలు నీకు సంకటాలే ఉండవు. ఇంకా అంతేకాదు, దేవీ దేవతలను నువ్వు ప్రేమగా పూజిస్తే వారు నీ సంకటాలను తీర్చడానికి నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు వారు సైన్యంగా మారుతారు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఈరోజు మనకు ఏదైనా ఆపద వస్తే ఎవరి వద్దకు వెళ్తున్నాం? ఎవరి వద్ద మనం చేతులు చాచి అడుగుతున్నాం? బాబా. కష్టం వస్తే బాబా, సంతోషం వస్తే బాబా, ఏదైనా కావాల్సి వస్తే బాబా దగ్గరనే చేతులు చాస్తున్నాం. ఈరోజు మనందరి కోసం బాబా తన బలానంతా కూడగొట్టుకొని మనకు ఎదురయ్యేటువంటి సమస్యలతోటి ఆయన సైన్యంగా మారి పోరాడుతూ ఉన్నాడు కదా. నిజంగా మన జీవితంలో వచ్చేటువంటి సమస్యలను మనం పోరాడి గెలవగలుగుతామా? లేదు కదా. ఆయన మాత్రమే మనల్ని సురక్షితంగా తీరానికి చేరుస్తారు. అంతేకాదు, ఆయనను విశ్వసించి మనము ఏ పని చేసినా, ఒక సాయి బంధువు వాహిని గారికి ఫోన్ చేసి అడిగారట, మీరు అనారోగ్యం పాలైనప్పుడు సారు 13వ అధ్యాయం చదవమన్నారు, మీరు అనూహ్యంగా కోలుకున్నారు, మరి నాకు ఒక సమస్య ఉంది, నేను 13వ అధ్యాయమే చదవాలా అని అడిగిందట. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సమస్య. మీ సమస్య అదేమిటో తెలియదు కదా. లేదు, మా తమ్ముడికి ఒక సమస్య ఉంది, తమ్ముడు భార్యతో వేరుగా ఉంటున్నారు, కోర్టులో కేసు నడుస్తుంది, తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, తల్లి కనీసం కొడుకును తండ్రికి చూపెట్టట్లేదు అని అంటే, అప్పుడు వాహిని గారు చెప్పారట, ఓ పని చేయండి, చిన్నబసవప్ప వీరభద్రప్ప కథ చదవండి, ఇదంతా కూడా జన్మజన్మలుగా ఉన్నటువంటి వైరము అనంటే, ఆవిడ ఒక వారం రోజులు ఆ కథ పారాయణ చేస్తే మరుసటి వాయిదాకు ఈ 2-3 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా కొడుకును తీసుకురానటువంటి వాళ్ళ మరదలు కొడుకును తీసుకొని కోర్టుకొచ్చింది. వాళ్ళ తమ్ముడు వెళ్ళి వీళ్ళందరూ కూడా ఆ పిల్లవాడిని తృప్తిగా చూడగలిగారు. అంటే ఒక విశ్వాసం. బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడి యొక్క కోరికను, అది సహజ న్యాయంతో కూడినటువంటిదైతే ఖచ్చితంగా బాబా దాన్ని తీరుస్తారు. అందుకనే మనం ఎప్పుడూ కూడా ఎవరి పట్ల ప్రేమను కలిగి ఉండాలి, ఎవరి పట్ల ప్రేమ భావంతో కలిగి ఉండాలంటే, మనము ఎవరమైతే ఉపాసన చేసుకుంటామో ఆ దైవం పట్ల ప్రేమతో ఉండాలి.
దైవం పట్ల ప్రేమను కలిగి ఉన్నామనుకోండి, మన సమస్యను వారే సైన్యంగా మారి దాన్ని పూర్తిగా పరిష్కరిస్తారు. ఇవి మన జీవితంలో మనం ఎన్నో అనుభవించి ఉంటాం కదా. ఎందుకంటే సమస్య రాగానే బాబా అంటాము, బాబా ఏదో ఒక ఉపాయాన్ని చేసి ఆ సమస్య నుండి బయటపడేస్తారు. మన కోసం ఈరోజు ఒక సైన్యంలా శ్రీ సాయి సద్గురు మన కోసం పనిచేస్తారు. ఎందుకంటే వారు ఎంచుకున్నటువంటి మార్గము పరోపకారం. కాబట్టి ఆ పరోపకారం అనేటువంటి వారి యొక్క వరాన్ని మనం పొందాలంటే, ఆ పరోపకారాన్ని మనం అనుభవించాలంటే భగవంతుడి పట్ల మనకు ప్రేమ పెరగాలి. ఎప్పుడైతే మనకు భగవంతుని పట్ల ప్రేమ ఉంటుందో ఆయన మన జీవితానికి ఒక సైన్యంలా పనిచేస్తారు. మనందరం కూడా భారతంలో చూస్తాం కదా, అర్జునుడు యుద్ధం చేయాల్సి వస్తే కృష్ణుడు సారథయ్యాడు. ఈరోజు మన జీవితంలో కూడా లౌకికంగా మనం చేసేటువంటి అనేక పోరాటాలకు శ్రీ సాయి బాబా సారథి అయి మనతో కలిసి మన జీవన రథంలో ప్రయాణిస్తున్నాడు. మన జీవన రథాన్ని విజయ తీరాలకు చేర్చడానికి వారు సారథయ్యారు. అందుకనే ఎప్పుడూ కూడా బాబా పట్ల మనము అచంచలమైనటువంటి విశ్వాసం, ప్రేమ, భయభక్తులు కలిగి ఉండాలనేటువంటిది సావిత్రిబాయి టెండూల్కర్ 72వ భజనమాల అభంగంలో తెలియజేస్తారు. జీవితంలో మనిషికి అనేక రకాలైనటువంటి సంఖ్యలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. దీంతో మనస్సు అశాంతిగా ఉంటుంది. అసలు అశాంతి లేనటువంటి మనస్సు ఎక్కడా కూడా మనకు కనిపించదు. ఎంత సద్గురువును ఆశ్రయించినా, ఎంత బాబా చరణాల పట్ల విశ్వాసం ఉన్నా ఎక్కడో ఒక చోట అశాంతి చెలరేగుతూనే ఉంటుంది. మరి అటువంటి అశాంతిని మనం ఏ విధంగా దూరం చేసుకోవాలనేటువంటిది 74వ అభంగంలో సావిత్రిబాయి టెండూల్కర్ అద్భుతంగా రాస్తారు. శాంతి లేని మనస్సుతో ముందుకెలా సాగేను, సంకటాల సంకెళ్ళ నడుమ అల్లాడుతున్న పరివారాలెన్నో, పట్టెడన్నానికై తపిస్తున్న అభాగ్యులెందరో, భక్తిపై గాని ధారణపై గాని యోచన లేని నేను నిన్ను ఆశ్రయించాను, ధనము లేక మనుజుడు లోకాన జీవించజాలడు, ఎంత భయంకరమో కదా ఈ లోకము, ఆత్మశుద్ధము లేని నేనెట్లా సద్భావన చేయగలను, దేవా నాలో మాలిన్యాలను తొలగించి మంచి ముత్యముగా నన్ను మలుచుము అని అడుగుతారు. నిజమే కదా, ఇవన్నీ కూడా మన జీవితాన్ని ఎంత తలాకుతనం చేసేస్తాయి. అసలు శాంతి లేని మనస్సుతో ముందుకు సాగడం చాలా దుర్లభమైనటువంటిది. ఎందుకంటే అశాంతి అనేటువంటిది నేను అక్కడ కూర్చోబెట్టేస్తుంది, ముందుకు సాగనివ్వదు. సంకటాల సంకెళ్ళ నడుమ అల్లాడుతున్న పరివారాలెన్నో. ఈరోజు మనందరం కూడా అనేక సంశయాలు, భగవంతుణ్ణి పూజించడంలో సంశయాలు, జీవితంలో ఏ పని చేపట్టాలన్నా సంశయాలు. కానీ ఎవరికైతే సద్గురువు పట్ల విశ్వాసం ఉంటుందో అటువంటి వారికి సంశయం అనేటువంటిది ఉండదు. ఒక ఊరిలో ఒక యువకుడు మొట్టమొదటిసారి ఒక ప్రయోగం చేస్తాడు. ఆ ప్రయోగం ఏమిటంటే, ఊరంతా కూడా ఒక రకమైనటువంటి పంటలు పండిస్తే ఇతను ఆర్గానిక్ పంటలు, అంటే ఎరువులు లేనటువంటి పంటలు పండించడానికి పొలాన్నంతా కూడా చదును చేస్తాడు. అందరూ కూడా బాగా దిగుబడి రావడానికి ఎరువులు, మందులు ఇవన్నీ చల్లుతారు. కానీ ఈ అబ్బాయి మాత్రము తను నమ్మినటువంటి ఆ సిద్ధాంతం ప్రకారమే పంటను సాగు చేస్తాడు. మొదటి సంవత్సరము పెట్టినటువంటి పెట్టుబడి కంటే 20% కూడా రాదు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా దిగుబడి వస్తుంది, బాగా డబ్బు కూడా వస్తుంది. అలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ మందులు వాడినటువంటి పొలాలన్నీ కూడా బీడుబారిపోయాయి. కేవలం ఇతడు పండించినటువంటి ఆ పంట పొలం మాత్రమే సారవంతంగా ఉంది. భవిష్యత్తులో ఒక 4 సంవత్సరాల తర్వాత తను పండిస్తున్నటువంటి ఆర్గానిక్ కూరగాయలకు విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. అంటే ఓర్పు అనేటువంటిది ఎంత మధురమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నటువంటిది అక్కడ మనకు నిదర్శనంగా కనిపిస్తుంది. చాలామంది అతన్ని అడుగుతారు, ఎందుకు మీరు ఇతరుల కంటే భిన్నమైనటువంటి మార్గంలో వెళ్తున్నారంటే, ఇది నాకు భగవంతుడు ఇచ్చినటువంటి సంకల్పం,
ఈ యొక్క ప్రకృతి అంతా కూడా భగవంతుని యొక్క సృష్టి. ఈ ప్రకృతిని వినాశనం చేయడానికి నాకు మనస్సు అంగీకరించలేదు. అందుకని భగవంతుడి సృష్టించినటువంటి ఈ ప్రకృతిని రక్షించుకుంటున్నాను. నేను భగవంతుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నానో నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ నేలను కూడా అంతగానే ప్రేమిస్తున్నాను. తప్పకుండా భగవంతుడు నాకు ఏదో ఒక రోజుకు మార్గం చూపెడతారనేటువంటి విషయాన్ని ఎప్పుడూ చెప్పేటువంటి వారు. అదే నిజమైంది. ఈరోజు అతను చేస్తున్నటువంటి వ్యవసాయం ద్వారా వస్తున్నటువంటి పంటను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి స్థితికి వెళ్ళగలిగాడు. అంటే మనం గనక ఓర్పుతో ఉంటే, అది కూడా ఆ ఓర్పు అనేటువంటి దాంతో మనం ఏం చేస్తామంటే చాలామంది అప్పటికప్పుడే ఫలితం రావాలనుకుంటాం. కాదు, నువ్వు ఓర్పును కలిగి ఉంటే, ఆ ఓర్పు నువ్వు ఎంతవరకైతే భరించగలుగుతావో అంతవరకు సంతోషంగా భరిస్తే నీ స్థితినే, నీ జీవితాన్నే మార్చేస్తుంది ఓర్పు అనేటువంటిది. ఈరోజు ప్రపంచంలో 90% మంది ఏదో ఒక భక్తి మార్గంలో ఉన్నారు. కానీ భక్తి మార్గంలో ఉన్నప్పటికీ కూడా ఈ లౌకికంలో ఉన్నటువంటి అనేకం మనల్ని బాధిస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోలేము మనం. అందుకని ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ రాస్తారు, ధనము లేక మనుజుడు ఈ లోకంలో జీవించచాలడు, ఎంత భయంకరమో కదా ఈ లోకము, ఆత్మశుద్ధం లేని నేనెట్లా సద్భావన చేయగలుగుతాను. అంతే కదా, ఎప్పుడూ కూడా మనస్సు సంపాదన వైపు మాత్రమే వెళ్తూ ఉంటే ఆ సంపాదన కోసము రకరకాలైనటువంటి కుయుక్తులు పన్నుతూ ఉంటాం, రకరకాలైనటువంటి ఎత్తులు పన్నుతూ ఉంటాం. అవి చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. మనం ఏమనుకుంటామంటే అక్కడ ఎవరో గనులు దవ్వుకొని కోట్ల రూపాయలు, 100 కోట్లు, 1000 కోట్లు సంపాదించారు, నేను చేసేది తప్ప, ఏదో ఆఫీస్కి వెళ్ళి ఈరోజు పని ఉంది తమ్మేసి బయటకు వచ్చాను, అది పెద్ద నేరమా అని అంటారు. ఆ తమ్మే వేయకపోతే ఆ రోజు ఎల్ఓపి పడుతుంది కదా, అది అధర్మమే కదా. అందుకనే ధనం మనల్ని రకరకాలైనటువంటి పనులను చేయిస్తుంది. ఎంత భగవత్ మార్గంలో ఉన్నా సరే, ఎన్నిసార్లు భగవత్ చరిత్రలు పారాయణ చేసినా సరే, కొన్నిసార్లు మనము వక్ర మార్గం వైపు వెళ్తూనే ఉంటాం. దానికి కారణం ఏమిటి? ధనము లేనటువంటి మానవుడు ఈ లోకంలో మనుగడ సాధించలేడు. మరి అటువంటి మానవుడు మరి శుద్ధము లేనటువంటి వాడు, ఆ శుద్ధం లేనటువంటి వాడు సద్భావన ఎలా చేయగలుగుతాడు? సత్ ఆలోచనలు ఏ విధంగా, సత్ప్రవర్తనలు ఏ విధంగా అలవర్చుకోగలుగుతాడు? అందుకని బాబా, నిన్ను నేను ఆశ్రయించాను కాబట్టి నాలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా తొలగించి నన్ను మంచి ముత్యముగా మలచు. ఈ భావనతో మనం బాబాను ప్రార్థించామనుకోండి, ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నింటినీ కూడా తొలగించేస్తాడు. స్తవనమంజరిలో కూడా దాస్కన్ మహారాజ్ అదే రాస్తారు, బాబా చందన వృక్షం లాంటి మేము నిన్ను ఆశ్రయించాము, మేము చందన వృక్షంను ఆశ్రయించిన తర్వాత కూడా మాలో మనోమాలిన్యాలు ఉండిపోతే మిమ్మల్ని చందన వృక్షం అని ఎవరంటారు? ఈ విధంగా అద్భుతంగా, అంటే భగవంతుణ్ణి వేడుకునేటువంటి పద్ధతి. అంతేకాదు, మనము ముందు మానసికంగా భగవంతుడు చెప్పినట్టు జీవించేటువంటి మార్గంలో ఉన్నామా లేదా అనేటువంటిది కూడా మనం చెక్ చేసుకోవాలి. మనం చాలామంది సచ్చరిత చదువుతాము, అనేక గ్రంథాలు చదువుతాం, కానీ మనల్ని మనం సంస్కరించుకోలేం. మనల్ని మనం సంస్కరించుకోగలిగినప్పుడే మన జన్మ సార్థకతమవుతుంది. జన్మ సార్థకతం అనేటువంటిది చాలా అంత ఈజీగా అయ్యేటువంటిది కాదు. మనల్ని మనం సంస్కరించుకోవాలి, భగవంతుని పట్ల భయభక్తులు ఉండాలి, ఎప్పుడు భగవంతుడు నన్ను గమనిస్తున్నారని చెప్పి. కాబట్టి మనము ఖచ్చితంగా ఒక నియమబద్ధమైనటువంటి జీవన మార్గంలో కొనసాగితేనే జన్మ సార్థకతం అవుతుంది. ఎందుకంటే మనము రకరకాలుగా మనం కూడా హితబోధలు చేస్తూ ఉంటాం. నిజానికి ఆ హితబోధలు చేసేటువంటి అర్హత మనకుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కరు 84వ అభంగంలో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు, నిన్ను నువ్వు సంప్రోక్షణ గావించాక పరుల గురించి పలుకుము, మదినున్న మాలిన్యాలు కడగకున్న మనశ్శాంతి మరుగే కదా, తొలుత నీవాచరించిన పిదప పరులకు బోధించు, ఓ దేవా నా తల నీ పాదాల వద్ద వాల్చిన సద్బుద్ధిని వసంగు. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. మనందరం కూడా మనల్ని మనము ఉద్ధరించుకోకుండా, మనల్ని మనం మార్చుకోకుండా పరుల ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆమెటేంటండి పొద్దున్నే 10 అయినా సరే మొగుడికి కాఫీ పెట్టి ఇవ్వదట,
ఇతనేంటండి రాత్రి 10 అయితే కానీ కొంపకు చేరడట. ఇవన్నీ మనలో ఉన్నటువంటి అన్నీ అలానే ఉంటాయి. మనమేదో శుద్ధపూసలమైనట్టు ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి నువ్వు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు నీకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటనేటువంటిది ఇక్కడ చెప్తుంది. నిన్ను నువ్వు సంప్రోక్షణ గావించాక అప్పుడు పరుల గురించి బలకవయ్యా. నీలో ఉండేటువంటి దుర్లక్షణాలన్నీ అలానే ఉంటాయి. ఇటీవల కాలంలో ఒక చిన్న కామెడీ జోక్ చూశాను. నిజంగా నాకు అనిపించింది ఈ పద్యం ఆవిడ అప్పుడు రాశారు కానీ ఈ కాలానికి చాలా యాప్ట్ అవుతున్నాయి అన్నమాట ఇవన్నీ. ఒకతను ఒక వ్యక్తి పక్క నుంచి పోతుంటే అంటాడు, అతడు పచ్చి తాగుబోతురా నాయనా, అతడితో మనం సావాసం చేయకూడదు అని. అంటే నీకెలా తెలుసు అంటే, నిన్న శ్రీనగర్ కాలనీలో వైన్ షాప్ దగ్గర చూశాను, మొన్న ఎర్రగడ్డలో బార్ షాప్లో చూశాను, వేరే ఒక ఫంక్షన్లో చూశాను అని. అంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. ఇతను నోరు ఖర్చుకుంటాడు. ఇతను కూడా అందుకే వెళ్ళాడు అక్కడికి. అంటే నిన్ను నువ్వు సంప్రోక్షణ చేసుకోకుండా ఇతరుల గురించి మాట్లాడకు. మనం చాలా ఈజీగా నిందలు వేస్తాం. పెద్ద తిరిగిపోతండి వాడు, ఎప్పుడు ఇంట్లో ఉండడు వాళ్ళ కొడుకు. మన కొడుకు కూడా ఒక రకమైనటువంటి తిరిగిపోతే, వాళ్ళ కొడుకు ఒక రకమైన తిరిగిపోతే అయితే మన కొడుకు కూడా ఒక రకమైనటువంటి స్నేహితులో లేకపోతే గేమ్లో ఇంకోటో ఆడు అందులో ఉన్నటువంటి వాడే. మనవాడు ఓ సద్బుద్ధి కలిగి ఉంటే మనం ఇతరులను విమర్శించవచ్చు. ఒక్కటి సత్యం ఏమిటంటే, ఈ లోకంలో ఎవ్వరము కూడా 100% సద్బుద్ధిని కలిగి ఉండము. ఒకవేళ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిన, మనల్ని మనం సంప్రోక్షణ చేసుకొని ఉద్ధరించుకునేటువంటి అవకాశం ఇచ్చినా సరే దాన్ని మనం వినియోగించుకోం. కానీ పరుల గురించి మాత్రం మనం మాట్లాడుతూ ఉంటాం. శ్రీ సాయి సచ్చరిత మనకు చేసేటువంటి బోధ అంతా కూడా ఇదే. నీ జీవితం నువ్వు ఉద్ధరించుకోవడానికి సమయం సరిపోదు. ఎందుకంటే సచ్చరిత కొన్ని 100 సార్లు చదువుకుంటాం కదా, దాంట్లో ఒక్కదాన్నైనా ఆచరణలో పెట్టగలిగామా, ఒక్కదాన్నైనా పట్టుకోగలిగామా? అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోలేనటువంటి స్థితిలో మనల్ని మనమే ప్రోక్షణ చేసుకోలేము, ఇతరుల గురించి మాట్లాడతాం. ఇది సరైనటువంటిది కాదు. చాలామందికి ఉండేటువంటి ఊత పదం ఏంటంటే, అబ్బా అస్సలు మనశ్శాంతి ఉండట్లేదండి. అరే, మదిలో ఉన్నటువంటి మాలిన్యాలు తొలగకపోతే మనశ్శాంతి ఎలా ఉంటుంది? భజనమాల్లో ఉన్నటువంటి ఈ అభంగాలన్నీ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. మదిలో ఉన్నటువంటి మాలిన్యాలు తొలగకపోతే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? అంతేకాదు, ఇది చాలా సింపుల్ లాజిక్. ఆ మాలిన్యాలు ఎప్పుడూ కూడా శాంతికి దూరంగా ఉంచుతాయి. తద్వారా మనకు మనశ్శాంతి లభించదు. ముందు నువ్వు ఆచరించిన తర్వాత ఇతరులకు బోధించాలి. ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే, మనం మాత్రం ఆచరించం, ఇతరులకు మాత్రం చెప్తూ ఉంటాం. అందుకనే నేను సాయి గురుకులంలో ఎప్పుడూ కూడా మీరు ఇలా ఉండండి అని నేను చెప్పా. ఎందుకంటే నేను ఎలా ఉండాలో ఇప్పటికీ నాకు తెలియదు. కేవలం బాబా ఎలా ఉండుమన్నాడో మాత్రమే చెప్తాను. ఎలా ఉంటే జీవితం సార్థకత మాత్రం అవుతుందో చెప్తాను. అంతే తప్ప నేను ఇలా ఉన్నాను, నేను పచ్చి కూరగాయలు తింటున్నాను, మీకు పచ్చి కూరగాయలు తినండి అని చెప్పి నేను చెప్పను. ఎవరిష్టం వారిది. ఎవరికి ఏది మేలు చేస్తే దాన్ని స్వీకరించమని చెప్తాం. అంతే తప్ప దీన్ని మాత్రమే మీరు స్వీకరించండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పా. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోలేనటువంటి వాళ్ళము ఇతరులను ఏ విధంగా ఉద్ధరించగలుగుతాం? శ్రీ సాయి సచ్చరితలో మనకు 2 అమూల్యమైనటువంటి విషయాలు ఉంటాయి. ఒకటి శ్రద్ధ, రెండవది సబ్బూరి. ఆ శ్రద్ధ అనేటువంటిది మన జీవితానికి ఎంత మేలు చేస్తుందో 92వ అభంగంలో అద్భుతంగా రాస్తారు. జనులకెల్ల మేలు చేయును శ్రద్ధ, జపతపములు చేసిన సాధ్యమగు శ్రద్ధ, చేయును నీ జన్మ సార్థకత. శ్రద్ధభూని చేసిన భజన, శ్రద్ధభూని చేసిన యజ్ఞం, చిగురించదా శిల సైతం. కనుకనే సత్వరమే శ్రద్ధగా ఆశ్రయించు గురు చరణం. శ్రద్ధతో చేసేటువంటిది ఏదైనా సరే ఎంత అద్భుతంగా ఇక్కడ రాస్తారో చూడండి. ఒక్క శ్రద్ధతో మనం ఏ పని చేసినా, శ్రద్ధను కలిగి ఉంటే శిల కూడా చిగురిస్తుందట. అసలు శిల చిగురించడం ఏమిటి? ఏ విధంగా శిల నుంచి విత్తనం బయటకు వస్తుంది? కానీ శ్రద్ధ ఉంటే ఏదైనా సాధ్యం అనేటువంటి విషయం మనకి ఇక్కడ అద్భుతంగా ఈ 92వ అభంగంలో చెప్పడం జరిగింది. శ్రద్ధ ఉన్నటువంటి జీవితాలు ఎంతో గొప్పగా శోభిస్తాయి. ఎందుకంటే ఈ శ్రద్ధ అనేటువంటిది కేవలం భగవంతుడు, భజన, యజ్ఞం వీటికి మాత్రమే కాదు. మన జీవితంలో చేసేటువంటి ప్రతి పనిలో కనుక శ్రద్ధ ఉంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో ఖచ్చితంగా శ్రద్ధ వికసిస్తుంది.
ఆ వికసించినటువంటి శ్రద్ధ మనమున్నటువంటి ప్రొఫెషన్స్లో మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది, ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. కాకపోతే మనం లౌకికంగా ఉంటాం కాబట్టి, లౌకికంగా ఉన్నటువంటి మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే నిత్యము ఏదో విషయం పైన దిగులు లేనటువంటి రోజు లేదు. ఈ దిగులుకు సంబంధించి 96వ అభంగంలో సావిత్రిబాయి టెండూల్కర్ ఒక అద్భుతమైనటువంటి మందును మన మనస్సుకు పూస్తారు. ఎల్లప్పుడూ దిగులుగానున్న ఏమి లాభము, దిగులు వల్ల ఆ అగును శరీరం రోగమయం, మనోనిగ్రహం మాటల్లో గౌరవం, భవిష్యత్తు పట్ల లక్ష్యం లేకున్నా బతుకు భ్రష్టమై కష్టాలమయమే నీ భవితవ్యం. అంటే అనవసరమైనటువంటి ఆందోళన, దిగులు ఎంత ప్రమాదకరమైనటువంటిది అనేటువంటిది ఇక్కడ ఈ అభంగం చెప్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ దిగులుగా ఉంటే వచ్చే లాభం ఏమీ లేదు. శరీరం అంతా కూడా ఆ దిగులు వల్ల రోగమయమైపోతుంది. మనోనిగ్రహం, మాటల్లో గౌరవం, భవిష్యత్తు పట్ల లక్ష్యం లేకపోతే బతుకు భ్రష్టు అయిపోతుంది, కష్టాలమయమే జీవితం అయిపోతుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఆందోళనలు మనకు అవసరం లేదు. ఎవరమైతే మనము గురు చరణాలను ఆశ్రయించినటువంటి వారి యొక్క చంచలమైనటువంటి మనస్సు స్థిరమవుతుంది. అప్పుడు ఈ ఆందోళనలన్నీ కూడా మబ్బుల్లాగా కరిగిపోతాయి పక్కకు. అందువల్ల ఈ చెడు ఆలోచనలను, చంచలమైనటువంటి మనస్సును మనం పూర్తిగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా ప్రమాదకరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. చంచలమైన మనస్సు చెడు ఆలోచనలతో చరిస్తుంది, చెడు ఊహలతో నా దేహమాయను అస్థిపంజరం. దేవా, నా దురాలోచనలను చేయు దహనం, నా స్థితిని చేయు మధురం. ఇదే నా విన్నపం. మనం కూడా బాబాకు ప్రతిరోజు చేయాల్సినటువంటి విన్నపం అన్నమాట. ఎందుకంటే చంచలమైనటువంటి మనస్సు ఎప్పుడూ కూడా చెడు ఆలోచనలతోనే చరిస్తూ ఉంటుంది. మనం భగవంతునిపైకి ఎంతగా దృష్టిని మళ్ళిద్దామన్నా సరే చంచలమైనటువంటి మనస్సు మనకు చెడు ఆలోచన వైపే తీసుకెళ్తుంది. చెడు ఊహలతో మన శరీరం పూర్తిగా కృషించిపోతుంది, అది అస్థిపంజరంలా మారిపోతుంది. మనము భగవంతుణ్ణి, బాబాను కోరాల్సినటువంటిది ఒకటే, దేవా, నా యొక్క ఈ దురాలోచనలను దహనం చెయ్యి, నా స్థితిని మధురం చెయ్యి, ఇది తప్ప నేను ఇంకేమీ కోరను అనేటువంటి దాంట్లో మనం ఉండాలి. ఎందుకంటే భగవంతుని వద్దకు చేరిన తర్వాత మన దురాలోచనలు దహనం కాకపోతే, మన స్థితి మధురం కాకపోతే ఇంకా దేన్ని అనుభవిస్తాం, దేన్ని ఆస్వాదిస్తాం? చాలామందికి ధనం ఉండి, సంపాదన ఉండి, ఐశ్వర్యం ఉండి, అనేకం ఉండి కూడా ఎందుకు మనోవేదనకు లోనవుతూ ఉంటారు? ఆత్మతృప్తి లేక. భగవంతుణ్ణి ఆస్తులు అడిగాం, ఐశ్వర్యం అడిగాం, సకలం అడిగాం, సంసారంలో బాధలు తీర్చేయమన్నాం, సంతానాన్ని ఇవ్వమన్నాం, సంతానాన్ని సవ్యమైన మార్గంలో పెట్టమన్నాం. కానీ ఒక్క దానిని మాత్రం మనం కోరలేదు, అదే ఆత్మతృప్తి. ఆత్మతృప్తిని ఎలా వేడుకోవాలి, ఏ విధంగా సాధించుకోవాలనేటువంటిది సాయినాథ భజనమాల మనకు తెలియజేస్తుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.